డబ్బు అందం ఉంటే సరిపోయిందా? ఇంకేం కావాలే చాలే ఇది చాలే. హలో చెప్పమ్మా మహానటి. ఇంకేం కావాలి? మీటర్లో మ్యాటర్ కూడా ఉంది, డబ్బుతో పాటు అందంతో పాటు. అన్ని అంటే 50 సంవత్సరాలకి ఇంకేం చేస్తారు మీరు? సగం 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 ఏం సరిపోతాయి మరి? మరి ఆ రోజుల్లో మేము ప్రేమించుకున్న ప్రేమలన్నీ మార్కెట్లో మరి ఆ తుప్పలు కాకుండా ఒంటరిగా ఇలా ఎన్నాళ్ళు ఉంటా? అన్ని ఏం చేస్తావులే 50 సంవత్సరాలకి, అన్ని ఏం చేస్తావులే 50 సంవత్సరాలకి. హలో గైస్, వెల్కమ్ టు బక్రా ప్రాంక్ కాల్స్. సో ఈరోజు ఎవరికి చేద్దాం? ఈసారి నేను చేస్తా. ఎవరికి? ప్రతిసారి మీరే చేస్తారు, నేను చేయొద్దా? చేసుకో. ఈసారి నేను మా ఫ్రెండ్కి చేస్తాను. నిజంగా తన జాన్ అనమాట. నేను ఒక 50 సంవత్సరాల్లోనే చేసుకుంటా అని చెప్తా. తన ఎలా రియాక్ట్? 50 సంవత్సరాలు మీరే. సర్లే నటిద్దాం తాతయ్య లెక్క. నిజంగా నేను 50 సంవత్సరాలు, మీకు అర్థం కావట్లా విషయం. పౌడర్ వేసుకొని మేనేజ్ చేస్తున్నా, ఈమె లెక్క సున్నం పూసుకొని కాదు. వీడియో ఎలా వచ్చిందో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే ప్రాంక్ కాల్ చేయాలి అని అనుకుంటే కింద మా నెంబర్ ఉంది, మెసేజ్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. లెట్స్ వాచ్. హలో పండు, చెప్పే ఏం చేస్తాను నువ్వు? ఏం చేయట్లే, ఖాళీ. బిజీయా ఖాళీయా? ఖాళీనే. సరే కానీ నీతో నేను కొంచెం మాట్లాడాలి. మనకు ఏంటో? తిట్టద్దు. ఏంటో చెప్పు. ఇంకా నువ్వు నాకు మంచి ఫ్రెండ్ కదా, నాకు నీతో నిజంగా షేర్ చేసుకోవాలి, నీ ఒపీనియన్ వినాలి అని నేను అనుకుంటున్నా. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. అతనికి ఈ కథకి ఏ సంబంధం లేదు, కానీ ఈ టోటల్ కథని మార్చిపోయేది అతనే. ఎవరో ఉండాలి, తర్వాత చెప్తా. డబ్బుంది, అందం ఉంది, నన్ను మంచిగా బయటికి తిప్పుతాడు, అన్నీ చూసుకుంటానన్నాడు, లైఫ్ లాంగ్ ఉంటానని అయితే మాట అయితే చెప్పాడు. డబ్బు అందం ఉంటే సరిపోయిందా? ఇంకేం కావాలే చాలే ఇది చాలే. ఇంకేం మంచి మనసు ఉండాలి, మంచి చూసుకోవాలి. ఈ రోజుల్లో మనసు ఎవరికి ఉంటది? ఎందుకు ఉండదు? ఆ నమ్మకం ఉంటేనేగా లవ్ చేయాలి. ఈ రోజుల్లో ఎవరికి ఉంటుంది? 10 రోజులు ఉంటారు, నెల రోజులు ఉంటారు, తర్వాత ఆ డబ్బులతో ఎంజాయ్ చేసుకొని విడిపోతారు, అంతే కదా. డబ్బు ఉంటే కూడా అట్లనే చేయొచ్చు కదా మరి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు మరి? నాకు అతను కావాలి, నేను ఏం చేయాలి చెప్పు? అతను కావాలి, ఏం చేయాలి చెప్పు? అదే డబ్బు అన్నా ఉంటే సరిపోయిందా? ఇంకేం కావాలమ్మా? నాకు అతను కావాలి నిజంగా. నేను నీతో తప్ప నేను ఎవరితో చెప్పుకోలేను. చాలా మంచోడు, అందగాడు, నా పక్కన ఒక అందగాడు నుంచి. మీ అన్న ఎట్లుండాలి మరి? పిచ్చ క్రేజీగా ఉండాలి కావే. నీకు ఆ నమ్మకం ఉందా లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాడని? మన కోసం ఎవరికో సజెషన్ అడుగుతాను, ఫోన్ పెట్టు. అరే నా ఫ్రెండ్ ఆగుండ్రి కొంచెం జరా. ఎవరైతే పెళ్ళయ్యాక లవ్ అయ్యేటప్పుడు అన్నిట్లో మనం ఉంటాం, ఆ మధ్యలో ఎందుకు? నాకు మీరు కన్నా తన ఇంపార్టెంట్. అందం ఉంది, డబ్బు ఉందంటే పెళ్లి చేసుకోమనాలి, కానీ డబ్బు ఏంది అదేంది మనసు ఏందంటే ఇప్పి లోపల కుట్లు ఇప్పి కుర్చీ చూస్తుందా ఏంది? గో మంచిగా మాట్లాడండి, ఆమె ఒప్పుకుంటేనే మిమ్మల్ని లవ్ చేస్తాను నేను. అదే వచ్చి మధ్యలో ఒప్పుకోవడానికి నేను వద్దా మీకు? కథలు పడితే దౌడలు వాళ్తాయి ఇద్దరివి. నేను వద్దా మీకు? ఇక్కడ నీ ఫ్రెండ్తో మాట్లాడతా, మంచిగా మాట్లాడండి, రెస్పెక్ట్ ఇవ్వండి. హలో హలో చెప్పమ్మా మహానటి. డబ్బు ఉంటే అన్నం ఉంటే సరిపోయిందా? హ్యాపీగా చూసుకోవా? ఇంకేం కావాలి? మీటర్లో మ్యాటర్ కూడా ఉంది, డబ్బుతో పాటు అందంతో పాటు. అందంతో పాటు అన్ని ఉండాలి, హ్యాపీగా
ఇగో అందంతో పాటు అన్ని ఉన్నాయి, నీకు ఏమేమి కావాలి చెప్పు, అన్ని ఉన్నాయి. ఫ్యామిలీ ప్యాకేజ్ ఉంది నా దగ్గర, పెద్ద పొట్ట కూడా ఉంది. జీవితాంతం ఉంటా అని చెప్పగలవా? నీకు ఇంకో ఆల్రెడీ విషయం 100 తెలుసా సార్లు చెప్పా దానికి జీవితాంతం ఉంటా అని చెప్పేసి, ఇంకెన్నిసార్లు చెప్పాలేంటి? పండు, ఇంకొక నిజం చెప్పనా? వేరు ఉండడం వేరు కదా. పండు, నీకు ఇంకొక నిజం చెప్పనా? ఆ, తనకి 50 సంవత్సరాలు. అమ్మ 50 సంవత్సరాల? ఎంజాయ్ చేసే టైంలో డబ్బులు సంపాదించా, డబ్బులు సంపాదించే 50 సంవత్సరాల్లో ఇంకేం ఎంజాయ్మెంట్ ఉంటది? కాలు వేసుకుని పడుకుంటాం. మీకు ఎందుకు, ఏదైతే ఏంది, నాకు ఆ అమ్మాయి కావాలి, దానికి డబ్బు కావాలి. ఎందుకు కావాలి? మీకేం కావాలి చెప్పండి, ఇస్తా. అమ్మాయి ఎందుకు కావాలో ఒకటి రీజన్ చెప్పాలి. పండు, ఒక నెల రోజులుండి తర్వాత విషం పెట్టేసి చంపేద్దాం, ఆ డబ్బులన్నీ నాకే వస్తాయి. ఓకేనా? తను కామెడీ 50 సంవత్సరాలు, కామెడీ 50 సంవత్సరాలు. కామెడీ చేస్తుంది ఆవిడ. మరి ఎందుకు కావాలో రీజన్ చెప్పాలి కదా. కావాలి అని అన్నావు, ఎందుకు కావాలి? అంటే నాకు మంచిగా కేర్ చూసుకుంటది. ఇప్పుడు ఉన్న 50 ఏజ్ సంవత్సరాలు వచ్చి నీకు చూసుకోవడానికి ఒక మనిషి కావాలనా? మంచి కావాలి, ఇంకా అన్ని కావాలి నాకు. అన్ని అంటే 50 సంవత్సరాలకి ఇంకేం చేస్తారు మీరు? ఏదో ఒకటి చేస్తాం, మీకు ఎందుకు. 50 సంవత్సరాలు ఉన్నాయా? ఆమెకి ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఎన్నుంటే నాలో సగం ఉంటాయి, ఎన్నుంటే నాలో సగం ఉంటాయి. సగం 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 ఏం సరిపోతాయి మరి? మీకు ఎందుకండి నా తిప్పలేవో, నేను పడతా. కాళ్ళు చేతులు వేసి పండుకోవడానికి పండు, చేసుకుంటున్నా. ఒప్పుకోవే పెళ్లి ప్లీజ్. చేసుకొని ఏం చేద్దామని అండి? డబ్బు ఉంటే అందం ఉంటే సరిపోయిందా? ప్లీజే, నాకు అతను కావాలి, ఒప్పుకోవే. 50 సంవత్సరాలతో లవ్ ఏంటి? నీకు పిచ్చా ఏమైనా? ఏం కాదు, రేపు పొద్దున్న డబ్బు ఉంటది. ఇగో ఆమెకి ఇగో మేమిద్దరము ఒక మంచి అండర్స్టాండింగ్ ఉన్నాం. నువ్వు మధ్య లేలు పెట్టకు. నేను 50 సంవత్సరాలు, ఇగో ఆమె ఇంకొకతను తిరిగినా పర్లేదు, నైట్ కల్లా నా దగ్గరకు వస్తే చాలు. అట్లయితే అది ప్రేమ ఎట్లయితే మరి? నీది ప్రేమ కాదు కదా. ఆమె డబ్బుని ప్రేమిస్తుంది, నేను ఆమెను ప్రేమిస్తుంది. నిజంగా ప్రేమిస్తున్నా? నిజంగా ప్రేమిస్తున్నా. నాకేం చేయనిక కాకపోయినా కాల్ చేసి వండుకుంటా అంటున్నావు. గ్యారంటీ ఏంటి నువ్వు లవ్ చేస్తున్నావు అని? నిజంగా ట్రూ లవ్ అని? అమ్మా ఇగో నా ఏజ్ కి మీ ఏజ్ కి చాలా డిఫరెన్స్. ఇప్పుడు ట్రూ లవ్, ఆ లవ్ అంటే 50 సంవత్సరాలు అంటే చాలా డిఫరెన్స్. నేను వాట్సాప్ స్టేటస్ లో కొటేషన్ చెప్పే రేంజ్ లో లేని, ఇప్పుడు అవన్నీ దాటుకొచ్చేసా. ఆ కొటేషన్స్ అన్ని చెప్పే మరి ఆ ఉంటాయి. రోజుల్లో మేము ప్రేమించుకున్న ప్రేమలన్నీ మార్కెట్ లో మరి ఆ తుప్పలు కాకుండా ఎక్స్పీరియన్సా? పండు, 50 సంవత్సరాలు ఒప్పుకోవే ప్లీజే. 50 సంవత్సరాలతో లవ్ ఏంటి అసలు? పిచ్చి పట్టిందా నీకేమైనా? ఆయన పిచ్చి మాటలు చెప్తే ఆ పిచ్చి మాటలు నమ్మేస్తున్నావా? ఎన్నాళ్ళు ఉంటానే ఇట్లా ఒంటరిగా? ఆ? ఒంటరిగా ఇలా ఎన్నాళ్ళు ఉంటా? ఒంటరిగా తర్వాతకి ఇంకా బెటర్ అయినా అవుతాడేమో. 50 సంవత్సరాలు అయితే లవ్ ఏంటి చెప్పు? ఆయన చూడు, నువ్వు గ్యారెంటీ సగం కూడా కాదు, ట్రిపుల్. నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా మళ్ళీ మంచోడు వస్తాడని? నేను ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ ఆయన అయితే కరెక్ట్ కాదని గ్యారెంటీ ఖచ్చితంగా ఇస్తా నేను. ఇగో టీనేజ్ లో ఉన్నోళ్ళు సినిమా కని తీసుకెళ్లి, పబ్ కని తీసుకువెళ్ళి బైక్ల మీద తిరుగుతారు. నాదంతా ఏముండదు, మొత్తం ఫుల్ సేఫ్ అన్నమాట. 50 సంవత్సరాలకి ఫుల్ సేఫే ఉంటదిలే, ఇంకేముంటది. 50 సంవత్సరాలకి ఫుల్ సేఫే ఉంటదిలే, ఇంకేముంటది. మరి సేఫే కదా ఇవాళ రేపు అమ్మాయిలకు కావాల్సింది కదా. ఆ. అయితే ఇప్పుడు ఏంటి, పెళ్లి చేసుకుందామనా? అసలు ఏమో ఇప్పుడు తర్వాత చెప్పు. ఆ? పెళ్లి చేసుకుందామనా? అన్నీ చేసుకుంటా. అన్ని ఏం చేస్తావులే 50 సంవత్సరాలకి? అన్ని ఏం చేస్తావులే 50 సంవత్సరాలకి? నీ అమ్మ మాట మాట్లాడితే 50 సంవత్సరాలు అనకే, నాకు నేను ఇష్టం హర్ట్ అవుతున్నా, తనంటే. చెప్తున్నా చూడు. ఇగో సారీ నీకు సారీ, 50 సంవత్సరాలు అయిందో నీకు లవ్ ఏంటి అసలు? నాకు ఇష్టం అర్థమైందా అతనంటే. నీకన్నా? ఇగో నా కోసం ఒప్పుకోవే, పెళ్లి చేసుకుంటా. ఏ ఫోన్ కట్ ఈ చేసి రోజు అందం ఉంది, డబ్బు ఉంది అని అనుకుంటే పొద్దుట ఏముండవు. అప్పుడేంటి నీ పరిస్థితి? నిన్ను వదిలేస్తే ఏంటి చెప్పు? అప్పుడు ఒక 10 లక్షలు ఇచ్చి ఆమె లైఫ్ సెట్ చేసి వదిలేస్తలే. అదేదో
10 లక్షలు చెయ్యి, బ్యాంక్ లో వెయ్యి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నెలకు జీతం లెక్క ఎత్తలేవు 10,000. నెలకెత్తవా? నువ్వు చెప్పి ఇప్పుడు హలో హలో, ప్రాంక్ కాల్ చేసా. బ్యాంక్ కాలా? నిజంగా? ఎవరు మాట్లాడింది మరి? తేజ గారు. పండు సిస్టర్, నేను తేజ మాట్లాడుతున్నా. అన్నా నువ్వా? అన్నా నువ్వా? నేనే. అసలు నీ వాయిసే గుర్తుపట్టలేదన్నా నేనైతే. అబ్బో మహానటి. నిజంగా నిజంగా ఎవరో అనుకుంటున్నా నేనైతే. అయితే అసలు వాయిస్ వేరేలా. నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది, ఏదున్నా తనకు సజెషన్ తీసుకొని నేను ముందడి చేస్తా, ఇట్లా చేద్దామని చెప్తే చేసినాం అనమాట. మరి 50 సంవత్సరాలు అయింటున్నావేంటనే? ఆస్తుంది, అందం ఉంది అంటారు చూడు, ఎట్లా మాట్లాడుతున్నా అసలు. అందము అదంతా ఏడికెళ్ళొస్తా. నువ్వేంటన్నా అసలు. సరేలే, మళ్ళా చేస్తా. 10 లక్షలు వేయండి మరి.